హలో నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వారికి నేను కొద్ది సమయంలోనే క్యూర్ చేస్తాను. వాళ్ళకి నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందిస్తాను అంటున్నారు డాక్టర్ ఆంజనేయ ప్రసాద్ గారు. అసలు ఇది ఎలా సాధ్యం అని సార్ మాటలోనే తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ టీవీ వ్యూవర్స్కి అండ్ అందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నాను. మీరు మమ్మల్ని అప్రోచ్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సార్ ఏజ్ పెరిగే కొద్దీ అందరిలో ఎక్కువగా కనిపించే అనారోగ్య సమస్యలేంటి? అవి ఎందుకు వస్తున్నాయంటారు? ఒక ఏజ్ పెరిగే కొద్దీ బీపీలు, షుగర్లు, లేకపోతే హైపర్ టెన్షన్స్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే పని ఒత్తిడి. రెండు, సీప్లెస్నెస్. రెండోది థాట్ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నాకు బీపీ వచ్చింది అంటే బీపీ టాబ్లెట్ వేసుకుంటే లైఫ్ లాంగ్ బీపీ తగ్గుతుంది. షుగర్ వచ్చింది, షుగర్ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గుతుంది. ఇది ఎక్కడన్నా సాధ్యమైందా? ఓకేనా? ఎక్కడ ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే రూట్ కాజ్ ఏంటి? ఒక పేషెంట్ మన దగ్గరికి బీపీతో కానీ, షుగర్తో కానీ, పెయిన్స్తో కానీ వచ్చాడు అంటే అతని పరిస్థితులు ఏంటి? అతను ఏ జాబ్ చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని తీసుకున్నాం. ఒక జాబ్ ఎంప్లాయీని తీసుకుంటే అతను డే అండ్ నైట్ చేస్తున్నాడా? డే అండ్ నైట్ చేస్తుంటే మనకి కంపల్సరీగా కావాల్సిన రిక్రూట్మెంట్ వాటర్, ఫుడ్ అండ్ స్లీపింగ్, ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయా లేవా? తర్వాత న్యూట్రిషన్ కూడా ఎలా ఉంది అది కూడా మనం చూసుకోవాలి. ఇది ఏం లేకుండా వాళ్ళు అన్నోన్ టైంలో తినడం, ప్రాపర్ స్లీపింగ్ చేయకపోవటం, వాళ్ళని 8 అవర్స్ నిద్రపోకపోవటం మెయిన్ కాజ్ అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ అండ్ స్టమక్ రెండింటి కూడా ఇరిటేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఫస్ట్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అని చెప్పి వాళ్ళందరితో దాన్ని ఏం చేస్తారు? ఒక గ్యాస్ట్రిక్ తగ్గడానికి మందులు వాడతారు. గ్యాస్ట్రిక్ రావడానికి కారణం ఏంటి? నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ ఎలా వస్తాయి అంటే కరెక్ట్గా మనం నిద్రపోకపోవటం వలన బ్రెయిన్ యాంగ్జైటీలోకి వెళ్తుంది. యాంగ్జైటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఫస్ట్ సిగ్నల్ చెప్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలనేది బాడీ అనేది ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకుండా ఆ గ్యాస్ తగ్గడానికి గ్యాస్ బిళ్ళలు, బీపీ తగ్గడానికి బీపీ బిళ్ళలు, షుగర్ తగ్గడానికి షుగర్ బిళ్ళలు, ఇవన్నీ రావడానికి కారణం మెగ్నీషియం లోపం, ఐరన్ లోపం, ఐరన్ డెఫిషియన్సీని మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఒమేగా త్రీ కరెక్ట్గా బాడీలోకి వెళ్తుందా లేదా? హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది? ఇవి న్యాచురల్గా ఎలా తీసుకోవాలి? మెయిన్ కాజ్ ఏంటి? బాడీని డిటాక్స్ చేసుకోవాలి. బాడీని ఎవరు డిటాక్స్ చేసుకుంటున్నారు? ఎవరు చేసుకోవట్లా. ఇప్పుడు ఆర్గాన్ స్టిమ్యులేట్ చేయాలి, లివర్ క్లెన్జింగ్ చేయాలి, చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. లివర్ని క్లెన్జింగ్ చేయకుండా నీకు బీపీ ఎలా తగ్గుతుంది? బ్లడ్ హిమోగ్లోబిన్ సర్క్యులేషన్ ఎలా పెరుగుతుంది? హార్ట్కి ఎలా న్యాచురల్గా వర్క్ చేస్తుంది? ఎన్ని ప్రెజర్ పడుతుంది కదా బాడీ మీద. మెయిన్ రీజన్ ఇదేనమ్మా. ఓకే సార్.